ఇత్తనాలు ఇస్తా అన్నాడు, ఇత్తనాలు ఇవ్వడం లేదు. యూరియా సంచులు అన్నాడు, యూరియా సంచులు లేదు. మళ్ళా షార్టేజ్. ఇవి సగము ఇవి పోసాము, సగం అవి పోసాం. అది ఏందో ఇదేందో ఎండలో పోసాము, కథం ఉడికిన నీళ్ళు అది చచ్చిపోతుంది తూకం. కావాలంటే ఇప్పుడు దాన్ని కెమెరా కొట్టుకోపోన్నారు, చూపిస్తా నీకు నేను. నెలదాకా పట్టింది ఆ టైము, నెలదాకా బస్. ఏం పట్టింది నెలదాకా? టైము హైకేబుల్ రావాలి, బండు రాక నింపెట్టుడు, తరుగు బీరుగానుడు, కథ కార్ఖానా బార్దండే అంటే ఇది ఇది అంటే అది, ఫైటింగ్ మీద ఫైటింగ్. ఏంది ఎట్లుంది రేవంత్ రెడ్డి మరి ఇప్పుడు? రేవంత్ రెడ్డి గురించి మనకే మెరక మన్న బుక్కి మనకి అక్కటోళ్ళం. వాడు ఇస్తా అన్నది నిలబెట్టుకోవాలి. ఓడు కానీ అన్నం పెద్ద రాబింటే ఓడైనా వస్తాడు. కరువు వస్తుంది మరి ఏమైనా చెప్తారు అధికారం? లేదు, మేము ఇక అది కరువు ఏందో కాలం ఏందో ఇదే నడక, ఇదే సైకిల్. నా సైకిల్ కోసమే పోతాం. గినే ఉంది మా బాయ్. ఇప్పుడు దున్ని చెప్పిన ఏం రావు మరి. దున్ని ఏం పెట్టిన విత్తనాలు ఏమేమన్నారు? సన్నపి వేసాం, ఇంత దొడ్డు వేసాం అంతే. అది చచ్చిపోతుంది ఎండల కుడికి నారు. ఏమంటావు లాస్ట్గా చివరికి ఏం మాట్లాడుతావు? ఇక మాట్లాడేది ఏముందయ్యా, మనకు యూరియా అందుబాటులో ఇవ్వాలి. రైతు బంధు ఎత్తుండట, ఇంకా మనకు వాళ్ళే కానీ ఎత్తుండని చెప్తారు పబ్లిక్. మనకు వాళ్ళే మన 3 పైసలు మాత్రం పడ్డాయి. అబద్ధం ఎందుకు మనకు ఉన్నది కథ కాదు. ఇక కేసీఆర్నప్పుడు ఎత్తుందంటే ఐటి ముందర రాగానే బాగా ఇతను చేత పట్టుకున్నట్టు టక్కన రైతు బంధు చేసిండు. యూరియా ఊరికే స్టార్టేజ్ లేదు. ఇక్కడ నుంచి దొంగతనం చేసినా దొరతనం చేసినా దేవునికి ఎరక. ఇక వీళ్ళు అంటారు, అది సత్యాకి రాదు, అంతే లెక్క అంతే. రైతులు ఎట్లా ఆగమయ్యారు ఇప్పుడు. కందులే అన్నా పత్తి అన్నా 2 నెలల పొద్దుడు పోసి మా బావ పైసలు వాళ్ళే గవర్నమెంట్ బీట్లో వస్తే పొద్దుడు సంపల వారు పెడితే 2 నెలలు అయిందా, పైసలే వద్దా గవర్నమెంట్ బీట్లో పెడితే. ఆమెను రకాల నీకు కట్టాలి. సొమ్ము తిని ఊకుంటే అయిపోద్దా? అది అంత వేస్ట్గా. ఆ అడుగుడు వేస్ట్, చెప్పుడు వేస్ట్.